హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. ధోనీని ఎప్పటికీ క్షమించను. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, భారత ఆల్ టైమ్ కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీపై గతంలో ఎన్నో విమర్శలు చేసిన తాజాగా మహేంద్రుడిపై తన కోపాన్ని ప్రదర్శించాడు. జీ స్విచ్ యూట్యూబ్ ఛానల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ మరోసారి తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించాడు. ఈ ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ, ఎంఎస్ ధోనీని నేను ఎప్పటికీ క్షమించను. అతను మొత్తం క్రికెట్ను తీసుకుంటాడు. ధోనీ చాలా పెద్ద క్రికెటర్, కానీ నా కొడుకుపై ఏం చేశాడని ఇప్పుడు బయట పెడతాను. అతని నా జీవితంలో ఎప్పటికీ క్షమించను. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే నా ఫ్యామిలీ అయినా నేను క్షమించను అని యువీ తండ్రి ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్కు త్వరగా రిటైర్మెంట్ ప్రకటించడానికి ఎంఎస్ ధోనీ కారణమని యోగరాజ్ సింగ్ కూడా ఆరోపించాడు. ఇంకా 4-5 ఏళ్లు ఆడగలిగిన నా కొడుకు జీవితాన్ని ధోనీ నాశనం చేశాడని, యువరాజ్ సింగ్ లాంటి కొడుకు అందరికీ పుట్టాలని నేను ధైర్యంగా చెబుతానని ఆయన అన్నారు. సచిన్, గంభీర్ లాంటి ఆటగాళ్లు కూడా మరో యువరాజ్ సింగ్ రాడని, అతడు భారతరత్న అవార్డుకు అర్హుడని ఆయన చెప్పుకొచ్చారు. యువరాజ్ సింగ్ 2000 నుండి 2017 వరకు మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 11,178 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 101 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ సింగ్ సభ్యుడిగా ఉన్నప్పుడు భారత్ 2022లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ చివరిసారిగా భారత్ తరఫున 2017లో జూన్లో వెస్టిండీస్పై మ్యాచ్ ఆడాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.